ఎవరని ఎదురుగా చెప్పిస్తే నిప్పుతనమ్మతడే. అప్పుడప్పుడు ఫన్ ఉండాలి మా లైఫ్లో. ఫన్ లేకపోతే ఎట్లా చెప్పు. ఒటకాయలు ఎలా ఒటకాయలు. ఓ అమ్మో ఓ నాయన. పీతలు పీతలు చూస్తారు అక్కడ. పీతలు చిన్నది అది. సో చూస్తారా వాటర్ వ్యూ. తీరంలో అల్లలు మా, మరి గ్లాస్లో మందు మా. ఎట్టా ఉంది మా ట్యాగ్ లైన్. మరి 60 సంవత్సరాలు ఎక్కువ దాకంటే వింటాడు ఆయన. అమ్మ ముసలాయన ఏం కాదులే అవటకాయలు. 3 cheers బేబే. వాయమ్మ ఊరినాయను. సో ఫ్రెండ్స్ మనం అయితే బీచ్ వ్యూ చూస్తారు కదా. సో చీరాల బీచ్ వ్యూ అనమాట. చూస్తారు అమ్మో సముద్రం పక్కన కూర్చున్నాం మన నాయన. సీట్ వేసినాం ఇక్కడ చూడిగో. ఊరి నాయన ఏదో పెద్ద టేబుల్ సెటప్ వేసి, మొత్తం పెద్ద టేబుల్ సెటప్ వేసింది మా. ఇక్కడ చూసినా మనం ఇంటి నుంచి అమృత అయితే తెచ్చుకున్నామా. గుద్దవాలుగా గుంజుతున్నాయి దవడలు. రాత్రి 10 అవుతుంది. జస్ట్ వీడియో ఇప్పుడే వేసిన. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జాక్ట్లీ మైరా, హోటల్ మైరా రెసార్ట్ దగ్గర ఉన్నాం. హోటల్ మైరా రెసార్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది వ్యూ. ఇక్కడ చూస్తారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇక్కడ మనకి వాలీబాల్ ఉంది, అక్కడ ఉయ్యాలు ఉంది, వెనకాల ఒటాకాయలు ఉన్నాయి, ఇక్కడ మందు ఉంది. ఈ అమ్మ గుద్దవాలుగా తాగి ఊడేయాల. ఇవాళ నీళ్ళు కాల నేను కాల చూద్దాం మరి. ఇలా ఏమంటావు మరా. ఇక మా మామయ్య కూడా ఒక పెగ్గు వేస్తున్నా. అటు ఇటు చూస్తున్నా మా మామయ్య. మా ఇక్కడ మినిమం 30 పోసే. తీరంలో అలలు, గ్లాసులో మందు. అమ్మో ఓరు నాయన ఒట్టాకాయలు. అది చూస్తే సడన్గా భయం అవుతుంది. ఇక చూస్తారు ఇక పైన మబ్బులు చూడ ఎట్లా ఉన్నాయి. నియర్ బై ఉన్నట్టు ఉన్నాయి. అటు వేయరానుకో తాగట్టు వేయరానుకో మొడ్డ ఊడిచిపోతారు. ఈయనే కూర్చొని తాగురు. ఏమంటారా దవడలు గుంజుతున్నాయి మా. అలా గుద్దవల తాగి అలా వేయరానుకో మొడ్డ ఊడిచిపోతారు. అటే పోతారు మళ్ళీ రారు. ఇటాంకల రారు. ఏమంటున్నా పైన మబ్బులు చూస్తురా. ఆల్మోస్ట్ ఆల్ నియర్ బై ఉన్నట్టు అనిపిస్తుంది. భయం అవుతుంది. ఎక్కువ తాగుడు తక్కువ తాగి సంవత్సరాలు మొడ్డ ఊడిచిపోతాయి. ఏమంటున్నా నేను చెప్పేది చెప్తా తాగాను. ఏమంటున్నా అట్లా ఇక్కడ దోమలు గుద్దవలుగా అరుస్తున్నాయి. మందు పోసుకున్నా. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక మా మామయ్యకి కూడా ఒక చిన్న పెగ్గు పోస్తున్నా. మళ్ళీ రేపు పొద్దుగాల డ్రైవింగ్ వేసేది. ఏమంటారా ఇగో మా మామయ్యని చూపించాడ. ఇగో మరి మా మామయ్య నేను 3 cheers బేబీ. ఎక్కువ తాగి ఏమంటారా 3 cheers. బా 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 బా. బీచ్లో మందు తాగితే ఆ మజానే వేరే అప్ప. రాత్రి 10:30 అవుతుంది. గుమారమే. ఇంకా ఏం అర్థం కావట్లేదు. మైండ్ పని చేయట్లేదు. నిజంగా చెప్తున్నా. నార్మల్గా ఇంట్లో తాగేది వేరే ఉంది. ఆ బీచ్లో కోల్డ్ బ్రీజ్ హాట్ బ్రీజ్ మధ్యలో కూర్చొని తాగితే వేరే అప్ప. నిజంగా చెప్తున్నా. మీరు ఇట్లా ఒక్కసారి ట్రై చేయరు. ఖచ్చితంగా ట్రై చేయరు. సో నేను ఏంటంటే స్పెషల్గా ఈ రెసార్ట్ బయటకు వచ్చి కావాలనే కూర్చున్నా. చూద్దాం ఎట్లా ఉంటుంది వ్యూ అని చెప్పేసి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. దవడలు గుంజేస్తున్నాయి. ముచ్చటొద్దు మంద అయిద్దాం. మళ్ళీ చెప్తున్నా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎక్కువ తాగుడు తక్కువ తాగుడు సంవత్సరాలు మొడ్డ ఊడిచిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 8 అయిపోయింది. 8 కాదు 9 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 9 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అంటే ఇక మరి మేము అనుకుందే 12:30కి. మరి మిడ్ నైట్ 3 గంటలకైతే మొత్తం పిడుగులు పడ్డాయి పటపట అని. సో చూస్తారు కదా బయట వెదర్ చూడు మామూలుగా లేదు అసలు. 9 అవుతుంది టైం ఇప్పుడు. అయినా కూడా వెదర్ చూస్తారు ఎట్లా. ముందర వర్షం పడుతుంది. ముందే ఇది వాటర్ ప్రూఫ్ కెమెరా కాదు. ఛత్రి పట్టుకొని పోదాం. వెదర్ అయితే బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్లీ మేము వచ్చేసి మైరా రెసార్ట్స్కి అయితే వచ్చినాము. మస్తు ఉన్నది ఈ రెసార్ట్ కూడా. సో మేము 2 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. వామ్మో ఊరినాయన. ఇగో మా బేబీ మా చిట్టిగా. వాయమ్మో వీళ్ళేంది బీచ్కి పోయేటట్టు రెడీ అయ్యారు వీళ్ళు. వామ్మో గెటప్ మొత్తం సెటప్ వేసిరు వీళ్ళు. ఈత కొడతారంట ఇంకా ముందర. ఇది యాక్చువల్లీ ఇది ప్రైవేట్ రెసార్ట్ అనమాట. సో ఈ రెసార్ట్ చూస్తారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ రెసార్ట్ మస్తుంది. ఇది కంప్లీట్గా ప్రైవేట్. ఇది అంటే లైక్ ఇది ఓన్లీ వీళ్ళే మాత్రమే వెళ్ళేటట్టు చేసుకోరు. అక్కడ మొత్తం కార్నర్స్లో బ్యారికేడ్స్ పెట్టేసి చూస్తారు కదా. అక్కడ బీచ్ వాలీబాల్ ఉంది. అండ్ రైట్ సైడ్లో ఉయ్యాల కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయంట వీళ్ళవి. చూద్దాం ముందరికి వెళ్ళి చూద్దాం. కానీ ఇప్పుడైతే యాక్చువల్లీ వర్షం పడుతుంది. మేము యాక్చువల్లీ 6 గంటలకు లేచి బీచ్ పోదాం అనుకున్నాం. కానీ ఇక వర్షం పడుతూనే ఉంది. ఈవెన్ ఇప్పుడు కూడా పడుతుంది వర్షం. ఇక మొత్తం చూడ ఫ్లోర్ ఎట్లయిపోయిందా. ఇగో పొద్దుగాలు లేవగానే నాకు ఫస్ట్ అల్లం కావాలి కదా. అల్లం జోలో పెట్టుకొని తిరుగుతున్నా. అల్లం అయితే జోలో పెట్టుకొని తిరుగుతాను. అల్లం చేస్తాను. గ్రీన్ టీ కూడా. సో మనకి ఇక్కడ వాళ్ళు కెటిల్ కూడా ప్రొవైడ్ చేసారు. బాగుంది. ఇక్కడ మనకి కెటిల్ కూడా ప్రొవైడ్ చేసారు. బాగుంది.
వైఫై కూడా ఉంది మా. నాకు నేను రాత్రి ఇబ్బంది అవుతుంది అనుకున్నా, వీడియో కూడా దాంతోనే వేసేసిన. వైఫై కూడా ఇచ్చారు, టీవీ ఉంది, ఇంకో బెడ్ చూస్తారు కదా, డబుల్ కాట్ బెడ్. ఇందులో మనకి నచ్చినవి బుక్ చేసుకోవచ్చు రూమ్స్. యాక్చువల్లీ సూట్ రూమ్స్ కూడా ఉంటాయి. మేము ఏంటంటే నార్మల్గా సింగిల్వి 2 రూమ్స్ తీసుకున్నాం. 5 మెంబర్స్ ఉన్నాం కదా. బాగుంది మంచిగా. ఇక్కడ వచ్చేసి నార్మల్గా సిట్అవుట్లోకి ఇట్లా సోఫా కూర్చోనికే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది, నీట్గానే ఉంది, విత్ గీజర్. సో ఫ్రెండ్స్ మేము చూస్తారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చినాము. ముందర మన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ क्या है आज स्पेशल? ओके, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ బోండా అయినా. ఇక మన వాళ్ళు చూస్తారు కదా, మమ్మీ, అత్తమ్మ, చిట్టి, వామ్మో ఓర్ నాయనో బేబీ ఏంది మొత్తం సత్రం పెట్టేసిరీడా. వాయమ్మో ఓర్ నాయనో మొత్తం సత్రం కూర్చోరు. ఇగో మొత్తం ఇక బ్రేక్ఫాస్ట్ అంట. మార్నింగ్ లేవగానే మా వాళ్ళు పక్కకి ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఏందని చెప్పి చూసి దెబ్బ ఊరుకొచ్చి ప్లేట్లు పట్టుకొని దెబ్బ తింటారు. బోండాలు ఇడ్లీలు మంచిగా ఉందా? వేడిగా ఈయన గుంజి కొడుతున్నట్టుగా మొత్తం పొద్దుగాల లేచి. ఏంది వాటరా? పోదాం. నైస్ టు మీట్ యూ. మా బాబుకి అయితే మీరు చాలా ఇష్టం అన్నట్టు. మా బాబు 8 years నుంచి పబ్జి ప్లే చేస్తాడు. ఇప్పుడు 13 years. మా బాబు క్యాన్సర్ పేషెంట్. ఆ ట్రీట్మెంట్ మొత్తం ఈ వీడియోస్ చూసేవాడు. నిజంగా పాపం చూసి గుర్తుపడా. లిటిల్ బిట్ ఈవెన్ యువర్ వర్డ్స్ ఆర్ సో మల్గర్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైన్మెంట్. ఇఫ్ వి ఆర్ ఫీమేల్స్, ఇఫ్ వి కన్సిడర్ టు వి ఎలో చిల్డ్రన్ టు ఫాలో. ఎందుకంటే ఈ జనరేషన్ అలానే ఉండాలి పిల్లలు. అరే ఫోన్ పట్టుకురా. మేము ఇక్కడికనే తిరుగుతుంటాం. పాపం చూసి గుర్తుపట్టా. కానీ మీరు ఇంత ఎందుకు పక్క అవుతున్నారు? అంటే లేదు, అంటే ఇక మరి హెల్త్ కూడా చూసుకోవాలి కదా, అందుకనే. మీ ఫాలోయింగ్ మాత్రం మా లోవర్ ఫుల్ ఉంది. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే యాక్చువల్లీ మేము బీచ్ లోపలికి వచ్చినాము. మేము ఎగ్జాక్ట్లీ ఇది ఏమంటారు, నేను చూడు సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇది వచ్చేసి మనం వచ్చేసి ఉన్నది మైరా బీచ్ అనమాట. సో ఇక్కడ మనకి మైరా బీచ్ రిసార్ట్. ఈ మైరా బీచ్ రిసార్ట్ అనేది ఏంటంటే మనకి ప్రైవేట్ లెక్క అనమాట, ప్రైవేట్ ఐలాండ్ లెక్కనే. సో ఇది ఏంటంటే వీళ్ళదే కాంపౌండ్. ఇక్కడ కార్నర్స్ కనిపిస్తున్నాయి ఈ కాంపౌండ్. సో ఇక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి. సో వీళ్ళు మాత్రమే ఈ బీచ్ని ఎంజాయ్ చేసేటట్టు వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసుకోరు. మస్తు ఉంది ఇక్కడ, చూస్తారు కదా. యాక్చువల్లీ వీళ్ళ దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మేము యాక్చువల్లీ పొద్దున్న లేచేసరికి మొత్తం ఫుల్ వాటర్, అంటే లైక్ వర్షం పడుతుండే. ఇక ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఇక నేను ఏమంటారు ఛత్రి పట్టుకొని చేస్తున్నాను, లైక్ అంబ్రెల్లా పట్టుకొని బ్లాగింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మన డీజే కదా, మళ్ళీ ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలి. మళ్ళీ ఇప్పుడు ఐఫోన్లో వీడియో షూట్ చేస్తే మొత్తం ఆ గాలి సౌండ్ అయితే హెవీ ఉన్నది బయట, వాటర్ ఫ్లో చూస్తారు కదా. సో నేను సడన్గా ఇన్న న్యూస్ ఏంటంటే లైక్ బెంగళూరులో అనేది ఫ్లడ్స్ వచ్చినాయంట. ఇగో బెంగళూరులో ఫుల్ హెవీ ఫ్లడ్స్ అంట. మేబీ అది కూడా రీజన్ ఉంటుంది. ఏ కాదు అది చిట్టి ఎంట్రకిచ్చా వాయమ్మో ఊరు నాయన. ఇప్పుడేం పోతారు, మళ్ళీ పోతారు అవనే వాటర్ లేక. యో బట్టలు మొత్తం ముద్ద అయిపోతాయి. ఏది అమ్మ ఓ నాయన అయ్యో వామ ఓ నాయన. ఫ్యామిలీ నీళ్ళ తుంటు వామ ఓ నాయన. సో ఇది చూస్తారు కదా, వాయమ్మో నాయన.
ఇగో నేనైతే వాటర్ లోపల నడుచుకుంటూ పోతున్నా. ఓ అమ్మో ఊరు నాయనో. కడే ఇగో మా వాళ్ళు అస్సలు ఇంటలేరు. ఈడ కూడా మొత్తం పచ్చి అయిపోయేటట్టు. అసలు నిన్న పచ్చి అయిన బట్టలే ఆరలే. ఇంకా నేనైతే ఛత్రి పట్టుకొని చేయాల్సి వస్తుంది మా. ఇదేందో వాటర్ ప్రూఫ్ కెమెరా కాదు, మళ్ళీ కెమెరా మొడ్డ ఉడిచిపోతుంది మళ్ళీ. గుంజేసుకుంటున్నాయి ఇది. ఈ వాటర్ అయితే డైరెక్ట్ ఇగో లోపల గుంజేసుకుంటుంది. గజుడు నేను లోపలికి వెళ్ళిపోతున్నా. మట్టితో పాటు లోపలికి వెళ్ళిపోతున్నా. ఇగో ఈ శంఖాలు గింకాలు కొట్టుకొస్తున్నాయి ఇళ్ళకించి. ఇప్పుడు ఇంకా ఫుల్ వర్షం పడుతుంది కదా. సో ఈ గవ్వలు ఉంటాయి కదా. సో ఈ గవ్వలు అంటే షెల్స్ అంటారు కదా. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఫుల్ హెవీ రెయిన్ కదా. అసలు నిన్న నైట్ అయితే మామూలు థండర్ స్టార్మ్స్ కావు. అసలు బ్యూటిఫుల్ ఉంది అసలు వెదర్, మామూలుగా లేదు. మీ పేరేమన్నారు? ఓంకార్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఓంకార్ బ్రో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతోని. బట్ నిన్న రాత్రి థండర్ స్టార్మ్స్ ఘోరంగా వచ్చాయి, భయం అయింది కదా. యాక్చువల్లీ మనం బ్యాక్ సైడ్ ఎక్కడెక్కడో నియర్ బై పడ్డది. సో చాలా ఫ్యామిలీస్ వచ్చినాయి ఇక్కడికి. సో నిన్న నైట్ యాక్చువల్లీ 3 o'clock హెవీ థండర్ స్టార్మ్స్ అనమాట. అసలు ఘోరంగా సౌండ్. ఎందుకంటే ఈ హట్స్ చూసారు కదా, ఇప్పుడు మేము స్టే చేసిన హట్స్ చూస్తారు కదా ఎట్లా ఉన్నాయి. అవి నార్మల్ హట్స్, అవి రేకుల హట్సా? రేకుల లెక్కనే ఉన్నాయి. రేకులు అనుకుంటా, రేకులో పెంకులో మళ్ళీ తెలుస్తలే, రేకులు అనుకుంటా. సో ఇవి కొంచెం ప్రీమియం రూమ్స్ అనమాట. సో 5,000, 6,000, 7,000 డిపెండ్స్ అపాన్ సూట్ రూమ్ని బట్టి. సో స్టే అయితే ప్రీమియం ఉంటుంది, చాలా మంచిగా ఉంది. లైక్ 1 time విజిట్ కదా. మామూలుగా మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు 1 time విజిట్ కదా మామూలుగా. అంటే కొంతమంది ఏమనుకుంటారు, అరే ఇంత కాస్ట్లీ అంటే 5,000, 6,000, 7,000 అంటే టూ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే మనకి కొంచెం ప్రీమియం ఉంటుంది. అంటే కొంతమంది అనుకుంటారు కదా, నాకు మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు మరి ఇట్లాంటి వాటినే స్టే చేయాలి అప్పుడప్పుడు. 1 day కోసమే కదా ఏమైతే చెప్పు, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అట్లా చిల్ అయిపోవాలి ఫ్యామిలీతోని. సో అక్కడ పిల్లలు ఆడుకోనికి వాయమ్మో ఊరు నాయన. ఇగో ఇక్కడ మా చిట్టి అయితే ఉయ్యాల పైన కూర్చుంది. ఊగు హడే వాయమ్మో ఊరు నాయను. ఇగో మా చిట్టి అయితే ఉయ్యాలలో కూర్చుంది. బీచ్కి వచ్చి ఉయ్యాలలో కూర్చున్నావా? గట్టి ఊగు హడే. సో ఫ్రెండ్స్ మేము ఫైనలీ లాస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. సో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం, చూస్తారు కదా. సో యాక్చువల్లీ మనము వ్రతం అనుకున్నాము, బట్ వ్రతం అయితే కుదరలేదు. ఎందుకంటే వ్రతం ఓన్లీ 5 PM వరకే ఉంటుందంట. బట్ నార్మల్గా అయితే దర్శనం చేసుకున్నాము. సత్యనారాయణ స్వామికి జై. చూస్తారు కదా, జస్ట్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, మేము బయటకు వచ్చేసినాము. ఇగో పీకలు కనిపిస్తుంది చూస్తారా, ఇదో పాన్ పీకలకి కనిపిస్తుంది. పాన్ పీక కాదు ఇది, ఇగో చెట్టు మన బ్రాంచ్ ఉంటుంది కదా, మన చెట్టు అవో ప్లాస్టిక్ వేది పాన్ పీకల్ లెక్కనే ఉన్నాయి.